సో మొదలైపోయింది ఇక్కడ కబడ్డీ జోష్ జజ్బా జునూన్. ఎస్ యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ మొట్టమొదటిసారిగా ఫస్ట్ రైడ్ లోనే తడబడ్డాడు ఇక్కడ స్టార్ ప్లేయర్ తేజ. ఈ రైడ్ కాస్త తలకిందులైంది అండ్ ఫ్రంటల్ బ్లాక్ కాంబినేషన్ చైన్ టాకిల్. సో థింగ్స్ టు కమ్ కి ఇదేమైనా నిదర్శనమా? ఒక చిన్నపాటి టీజర్ రాధిక గారు. అంటే టీమ్ వెల్ ప్రిపేర్డ్ గా కనిపిస్తున్నారు శశి. ఆన్ ది అదర్ సైడ్ చెక్క నాగబాబు నిన్న తను కూడా ఆడలేకపోయాడు. 116 టోటల్ రేడ్ అటెంప్ట్స్, 102 రేడ్ పాయింట్స్ ఉన్నాయి. నిన్న ఇనీషియల్ స్టేజెస్ లోనే మరి బెంచ్ పైకి వెళ్ళిపోయాడు కాబట్టి మరొక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి. చిన్న యాంకిల్ స్ప్రెయిన్ అయితే ఉంది తనకి. ఆ నిగిల్ ఎక్కువ డిఫికల్ట్ అయితే అవ్వకూడదు. లెట్స్ సీ, ఎందుకంటే రొటేట్ చేస్తున్నటువంటి రేడర్స్ ఉన్నారు తనకు కూడా. ఎస్ నిఖిల్ అయితే క్యారీ చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇనీషియల్గా రైడ్కు వెళ్ళిన తర్వాత కాస్త అనీజీగానే కనిపించాడు. బోనస్ పాయింట్ లభించింది. ఆ యాంకిల్ని పట్టుకుని అలా వెనక్కి వెళ్ళటం చూసాం. ఎస్ ఇక్కడ గమనిస్తే పవన్ రైడ్కి వచ్చాడంటే ఖచ్చితంగా దేర్ ఈస్ సంథింగ్ టు వరీ అబౌట్. కాస్త వరీ అవ్వాల్సిన విషయమే విజయనగరం నింజాస్కి. ఎందుకంటే వన్ ఆఫ్ ద స్టార్ రైడర్స్ నాగబాబు, వెంకట్ కుమార్. మరి చూద్దాం ఇదైతే మరి ఎంటీ రైడ్ అవుతుందా? ఎస్ ఖచ్చితంగా ఎంటీ రైడ్. 2 ఎంటీ రైడ్స్ తర్వాత రాబోయేటువంటి రైడ్ ఏంటి? 2 రైడ్. మరి దాని మీద ఆడతారా, ఎలా ఆడతారు, స్ట్రాటజీ ఎలా ఉండబోతుందో చూద్దాం మరి. సో ఇక్కడ దుర్గాప్రసాద్ వచ్చేసాడు వైజాగ్ కమాండోస్ తరఫు నుంచి. ఎస్ ఎంటీ రేడ్ తన నుండి కూడా. అండ్ పవన్ చెప్పి పంపడం చూస్తున్నాము ప్రతి ప్లేయర్ కి. అనుకుంటూనే ఉన్నాము. ఫస్ట్ డూ ఆర్ డై రైడ్ ఆఫ్ ది మ్యాచ్ రాజశేఖర్ రెడ్డి ఫ్రమ్ విజయనగరం నింజాస్. 6 మెంబర్స్ లో బోనస్ ఆపర్చునిటీ ఉంది. బట్ డిఫెండర్స్ చూడొచ్చు పృథ్వీ లోగా బెండ్ అయ్యారు అంటేనే యాక్షన్ కోసం సిద్ధంగా ఉన్నట్టుగా బాడీ లాంగ్వేజ్ పెడుతున్నారు. అండ్ అదే జరిగింది. చైన్ టాకిల్ బ్రిలియంట్. డూ ఆర్ డై రైడ్ లో రైడర్ ని టాకిల్ చేసింది ఇక్కడ వైజాగ్ కమాండోస్. మెచ్చుకోవాలి. ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు లేకుండా ఆ ట్యాకిల్ అదిరింది. కాంబినేషన్ చైన్ ట్యాకిల్. అండ్ మరి తేజ ఇక్కడ ఏమైనా తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటాడా చూడాలి. ఎస్ పాయింట్ సాధించినట్టే కనిపించాడు. జెర్సీ నెంబర్ 14 అవుట్. సో ఇక్కడ చూద్దాం. ఎస్ అడ్వాన్స్ ట్యాకిల్స్కి వెళ్తున్నారు రాధిక గారు. అదే దట్ ఈస్ ద మిస్టేక్. లెఫ్ట్ కార్నర్ నుంచి ఈ మిస్టేక్ మనం చూసాం. సో మీరు చెప్పండి, ఇట్లాంటి క్లోజ్ కాంటెస్ట్లో ఇక్కడ ఇంకొక సక్సెస్ఫుల్ ట్యాకిల్ యాంకిల్ హోల్డ్ కి ప్రయత్నం, దాని తర్వాత కాంబినేషన్ ట్యాకిల్, కీ బ్యాటిల్స్ ఉన్నప్పుడు రాధిక గారు ఇలాంటి అడ్వాన్స్ ట్యాకిల్స్ నిజంగా చాలా చాలా డిసైసివ్ గా ఉంటాయి. ఇన్ఎక్స్పీరియన్స్ శశి అదే డెఫినెట్ గా ప్లేయర్స్ కి ఇబ్బంది పడుతోంది. బట్ దెన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లైక్ లుండి తేజ కూడా ఉన్నారు బ్యాలెన్స్ అవుట్ చేయడానికి. అండ్ మరొక ఎక్స్పీరియన్స్ ఇక్కడ మరి మిడ్ లైన్ రీచ్ అయ్యే లోపు మల్టీ పాయింట్ రైడ్ కాబోతోందా ఇది నొల్లి తేజకి? బ్రిలియంట్ బ్రిలియంట్. రీప్లేయింగ్ ఒకసారి చూద్దాం. yes సర్ప్రైజ్ ట్యాకిల్ రేడర్ తన పైకి వచ్చినప్పుడు తీసుకుంటే ఐ నో సర్ప్రైజ్ ట్యాకిల్ చేయాలనుకున్నప్పుడు రేడర్ తన పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతేగా ఇక్కడ ఏం చేశాడంటే బై 1 గెట్ 1 ఫ్రీ అన్నట్టు ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి పాయింట్ అందించాడు. ఇక్కడ కమ్మేశారు, పాయింట్ కొట్టేశారు. నాగబాబు కూడా కాన్. స్టార్ రైడర్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాధిక గారు బెంచ్ మీదకి వెళ్ళిపోతున్నారు. నాగబాబు టోటల్ గా 7 మ్యాచెస్ ఆడారు. నిన్నటి మ్యాచ్ వదిలేస్తే మిగతా అన్ని మ్యాచెస్ లో కూడా సూపర్ టైం చేసుకుంటూనే ఉన్నాడు. అండ్ ఇనిషియల్ లెస్ దెన్ 5 minutes లోనే మరి ఫస్ట్ టైం వైజాగ్ కమాండోస్ ఆల్ అవుట్ కూడా సాధించేసింది పృథ్వీ ఇక్కడ. సో క్లియర్ డామినెన్స్ కనిపిస్తోంది వైజాగ్ కమాండోస్ ఓవర్ విజయనగరం నింజాస్. ఐ థింక్ నిన్న వాళ్ళు గెలిచినటువంటి తీరు అమరావతి క్రషర్స్ పైన హై ఆన్ కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది దట్ దే కెన్ బీట్ ఎనీబడి అన్నట్టు. ఎస్ వైజాగ్ కమాండోస్ లీడ్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ మ్యాసివ్ లీడ్ అని చెప్పొచ్చు. 8 పాయింట్ల తేడా. ఇందాక కూడా మనం చూసాం, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు.
ఇనీషియల్గా 7 పాయింట్ల లీడ్లో ఉన్నారు ఇందాకటి మ్యాచ్లో, కానీ కర్నూల్ ఈ మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి. బోనస్ పాయింట్ లభించింది. ఇక్కడ కొల్లి తేజ కావచ్చు, ఆ కట్అవుట్స్ ఒక్కొక్కటి నిజంగా హల్క్ పాయింట్లు తెచ్చాడని ఇక్కడ కూడా చూస్తుంటే నైస్. నిజంగా తేజ తనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ నాన్న గుడ్ సెటిల్ పొజిషన్లో ఉన్నటువంటి ప్లేయర్స్ వంశీ, శశి. సో అందుకని అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, ప్రెషర్ లేదు. వేరే లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఇఫ్ యూ టాక్ అబౌట్ రేయి నరేంద్ర అని డిఫెండర్ వైజాగ్ కమాండోస్లోనే 17 ఇయర్స్కి కబడ్డీ స్టార్ట్ చేయడం చూసాము. చోడవరం అనే స్మాల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాడు. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు, వ్యవసాయ కుటుంబం, తల్లి కష్టపడి పెంచింది. సో అట్లాంటి వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అవుతుంది టు వర్క్ ఆన్ దేర్ బాడీ బిల్డప్. బట్ సంబడి వాజ్ గుడ్ డీసెంట్, వాళ్ళకి కొంచెం వాళ్ళ పైన వాళ్ళకి వర్కౌట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. ఎస్, కబడ్డీ అంటేనే మన కథ, మన మట్టి కథ. సో ఇందాక రాధిక గారు చెప్పినట్టు థ్యాంక్స్ ఫర్ దోస్ వండర్ఫుల్ ఇన్సైట్స్ మ్యామ్. ఎందుకంటే ఇలాంటి కథలు ఎన్నో ఉంటాయి, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో కథలు. ఇక్కడ లాబీలోకి వెళ్ళాడంటే ఖచ్చితంగా టచ్ ఎస్టాబ్లిష్ చేసినట్టే. నేను టచ్ చేశానంటే ఎస్ యాక్సెప్ట్ చేశారు. సో కబడ్డీ గురించి మనం మాట్లాడదాం. ఈ 40 నిమిషాల్లో మనకు వ్యవధి చాలా తక్కువ దొరుకుతుంటుంది, కానీ ఎన్నో కన్నీళ్ల కథలు అండ్ ఎంతో కష్టం ఉంటుంది. అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లల్ని ఇలా ఒక ఆటగాడిగా తయారు చేయాలి, లేకపోతే ఒక కబడ్డీ ప్లేయర్గా తయారు చేయాలి. ఏదైనా స్పోర్ట్లో అంటే ఏదైనా ఒక ప్లేయర్గా తయారు చేయాలంటే చాలా చాలా కష్టం. సో హూ బెటర్ టు సేవ్. ఇక్కడ అడ్వాన్స్ ట్యాకిల్కి ప్రయత్నం, ఇంకొక పాయింట్ లభించింది. ఫ్యామిలీ ఆఫ్ కబడ్డీ ప్లేయర్స్, రాధిక గారు మీరే చెప్పాలి. ఒక పక్క సీనన్న శ్రీనివాస్ రెడ్డి గారు, నేషనల్ కోచ్, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అండ్ రాధిక గారు మీరు కూడా ఒక కబడ్డీ ప్లేయర్. సో హూ బెటర్ టు సే దెన్ యూ. సో ఇలాంటి వండర్ఫుల్ స్టోరీస్ మనతో పంచుకుంటూ ఉంటారు రాధిక గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మ్యామ్. ఆ గాడ్ ఫాదర్ ఫిగర్ అనేది చాలా ఇంపార్టెంట్. రే నరేంద్ర కేసులో వాళ్ళ అంకుల్ హూ వాజ్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ అంట, అండ్ యూపీ హర్యానాలో డెఫినెట్గా కబడ్డీ చాలా చాలా ప్రామిసింగ్ కాబట్టి తను అక్కడ పిలిచి మరీ ట్రైనింగ్ ఇప్పించాడు, అకాడమీలో జాయిన్ చేసి. సో అట్లాంటి గాడ్ ఫిగర్స్ దొరకడం కూడా ఇంపార్టెంట్ శశి. ఎస్, ఒక్కొక్కసారి మన టాలెంట్కి సరైన చేయూత కావాలి. మీరు అన్నట్టు గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు, ఇన్స్పిరేషన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. సో అప్పుడే మనం ఖచ్చితంగా కబడ్డీలో ఒక పవన్ షరావత్ కావచ్చు, లేకపోతే మనం అనుకున్నటువంటి బిగ్ 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 టార్గెట్స్ ఇన్ ద గేమ్ చూడొచ్చు. ఖచ్చితంగా మన యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ నుంచి అలాంటి బిగ్ నేమ్స్ వస్తారేమో చూడాలి. ఇదైతే కాస్త ఇబ్బందికర సన్నివేశం రాధిక గారు. హీస్ ఫైటింగ్ ఇట్ అవుట్ పృథ్వీ. శశి ఎక్కడ కూడా స్టాప్ చేయట్లేదు. మరొకసారి రికవర్ అయ్యి మ్యాట్ పైకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అట్లీస్ట్ ఆ టాప్ 2లో ఉంటే కాస్త ఊరటగా ఉంటుంది ఆ ప్లేయర్ కూడా, బికాజ్ ది అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ హెస్ పుట్ టీమ్ని ఆ పొజిషన్కి తీసుకురావడానికి. సో ఆ టాప్ 2లో ఉంటే కొంచెం తను చేసిన దానికి వర్కౌట్ అయినట్టుగా ఉంటుంది. అండ్ ఆల్సో మనం మాట్లాడుతున్నట్టుగా ఫస్ట్ టైం యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ మన తెలుగు రాష్ట్రాలతో ఇట్లాంటి టోర్నమెంట్ జరుగుతోంది. సో మనం గోయింగ్ ఫార్వర్డ్ ప్రొఫెషనల్ లీగ్స్లో కానీ ఇండియా స్టేజ్లో కానీ ఈ ప్లేయర్స్ని మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ 2-3 years టు డూ సో. బట్ దెన్ ఒకసారి స్టార్ట్ అయ్యింది అంటే డెఫినెట్గా వీ కెన్ హ్యావ్ సమ్ పాజిటివ్ హోప్స్ ఆన్ ఇట్. ఇట్లాంటి ప్లేయర్స్ని ఖచ్చితంగా బిగ్గెస్ట్ స్టేజెస్లో చూడొచ్చు మనం. వెల్ సెడ్ మ్యామ్. నిజంగా అది మాత్రం ఖచ్చితంగా జరగాలి, జరిగి తీరుతుంది. ఎందుకంటే టాలెంట్ అనేది ఏ కార్నర్లో అయినా ఉంటుంది. ఇక్కడైతే ఇంకొక రన్నింగ్ హ్యాండ్ టచ్ ఎస్టాబ్లిష్ అయింది, ఇంకొక పాయింట్ లభించింది. సో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కృష్ణ, గోదావరి అన్ని జిల్లాల నుంచి ఒక టాలెంట్ అనేది బయటకు వస్తుందంటే ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఛాంపియన్షిప్కి, యువ ఆంధ్ర ఛాంపియన్షిప్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆర్గనైజర్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. 8 టీములు మేడం. సో మీరు అన్నట్టు 2-3 సంవత్సరాల్లో, క్షమించాలి రాధిక గారు, 2-3 సంవత్సరాల్లో మీరు అన్నట్టు నేషనల్ లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా వీళ్ళందరూ వస్తారు. ఎస్పెషల్లీ తేజ లాంటి. అబ్సల్యూట్లీ. అండ్ ఆల్సో తేజ గురించి చెప్పుకోవాలంటే ఐ థింక్ హీఈస్ అ పర్ఫార్మర్. డాన్స్ కూడా చేస్తాడంట, అండ్ హీ వాజ్ సమ్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్. అఫ్ కోర్స్ తన ఐడల్ వచ్చేసి అల్లు అర్జున్ అట. సో ఆన్ ది ఎంటర్టైన్మెంట్ సైడ్ హీ లైక్స్ బీయింగ్ అ డాన్సర్. అందుకని అలాంటి అక్రోబాటిక్ మూవ్స్ కూడా చూసాం మనం ఎంట్రీలోనే. పుష్పరాజ్
తగ్గేదేలే. సో మీరు ఆ మాట చెప్పిన తర్వాత మేమెందుకు ఆగుతాం? ఆగం అంతే. సో తేజ, ఆల్ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా నీ పర్ఫార్మెన్స్ ఎక్కడున్నా కానీ అలా లైక్ కొట్టుకుంటారు, లైక్ చేస్తూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ కుర్రాడ్ల పర్ఫార్మెన్స్ కూడా ఉంది మేడం, అద్దర కొడుతున్నాడు. అండ్ ఆ కట్అవుట్ ఏంటి మీరు అన్నట్టు తన ఇన్స్పిరేషన్. అల్లు అర్జున్ గారు కూడా నిజంగా దేశముద్ర టైం నుంచి కూడా ఆ 6 ప్యాక్ కావచ్చు అవన్నీ కూడా హీస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్. మిలియన్స్ ఆఫ్ యంగ్స్టర్స్ కి అల్లు అర్జున్ గారు కూడా హీస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్. ఇక్కడ చూడొచ్చు ఆ డైవ్ మ్యామ్ మాట్లాడుతూనే ఉన్నాం, పర్ఫార్మెన్స్ తో ఆధార కొడుతున్నాడు ఈ కుర్రాడు. రాధిక గారు తన టార్గెట్ కేవలం మిడ్ లైన్ రీచ్ అవ్వటమే పృథ్వీ. సో మిగతా అంత డిస్ట్రక్షన్ అంతా ఆల్రెడీ చేసేసాడు, బట్ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఆ స్పీడ్ తో మాత్రం వచ్చేస్తూ ఉంటాడు. వెరీ వెరీ పవర్ఫుల్, ది పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు యువాంధ్ర ఛాంపియన్షిప్ కి. సో బాన్ 2002 సెప్టెంబర్ 25th. మనదే మాట్లాడుతున్నాం కదా తేజ గురించి, ఎంత చెప్పినా తక్కువే. కొంతమంది ప్లేయర్స్ 7 మంది ఆడతారు మ్యాట్ మీద, కానీ కొంతమంది ఆకట్టుకుంటారు. ఆకట్టుకుని మనల్ని మంత్రముగ్ధుల్ని చేసేటువంటి వ్యక్తుల్లో తేజ ఒకళ్ళు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి పెట్టింది పేరు తేజ. 23 సంవత్సరాల కుర్రాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 22, ఇంకా సెప్టెంబర్ రాలేదు కాబట్టి. సో పాన్ ఇండియా స్థాయికి మన అల్లు అర్జున్ గారు వెళ్ళినట్టు తన ఫేవరెట్ తిను కూడా నేషనల్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుందాం. ఇన్ ద మీన్ టైం ఇక్కడ కాంబినేషన్ చేయి టాకల్ అదర కొట్టేశారు. ఇక్కడ గుడ్ పర్ఫార్మెన్స్. శివ గణేష్ రెడ్డి అవుట్ అయ్యాడు. రాంగ్ ఫుట్ అనుకున్నాము, తొందరపడ్డారు అనుకున్నాం, కానీ ఏ డిఫెండర్ అయితే ఇనిషియేట్ చేశాడో టాకిల్ తనే ఫినిష్ చేయటం చూసాం. ఒక కాంబినేషన్ కనిపించింది ఆ టాకిల్లో. అండ్ మెల్లిమెల్లిగా క్లోజ్ అవుతున్నారు విజయనగరం నింజాస్ కూడా. కేవలం 6 పాయింట్ డెఫిసిట్ పృథ్వీ, సారీ శశి. పర్లేదు మ్యామ్, మీరు పర్లేదు, మీరు పేరు తప్పు చెప్పినా పర్లేదు, ఎందుకంటే మీరు చెప్పేటువంటి ఎమోషనల్ స్టోరీస్ కూడా వింటుంటే చాలా హ్యాపీ. వింటూ ఉండిపోయా. లేదు ఏజ్ ఎఫెక్ట్ అనుకుంటాలే శశి, సో డోంట్ మైండ్. ఓకే, మీరు రాజమాతమ్మా, మీరేమా దేవసేన, మీరు ఏది చెప్పినా ఓకే అమ్మా, మీ మాటే శాసనం అంతే. తెలుగు కబడ్డీ ప్రపంచంలో మీ మాటే శాసనం, అది మాత్రం గ్యారంటీ. అండ్ yes ఇక్కడ తేజ అక్రోబాటిక్ డైవ్. ఏంటండి ఏంటి జిమ్నాస్టిక్స్, అక్రోబాటిక్స్ దుమ్ము లేపేస్తున్నాడు. తొడగొట్టి చెబుతున్నా ఈ కుర్రాడు పాన్ ఇండియా స్టార్ అవ్వక తప్పదు. రాధిక గారు అబ్సల్యూట్లీ మంచి టర్న్ అండ్ అటాక్ చేసిన తర్వాత కూడా వావ్, ఒక వావ్ మూమెంట్ అయితే ఇచ్చాడు. అండ్ ఎక్కడ కూడా తను సెలబ్రేట్ చేయడు, తన యాక్షన్ సెలబ్రేట్ చేస్తాయి, బట్ తను ఎక్కడ కూడా సెలబ్రేట్ చేయడు. కామ్ అండ్ కంపోజ్ గా ఒక మనిందర్ సింగ్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తోంది తన గేమ్ లో. మైటీ మనిందర్ బుల్డోజర్, తను కూడా పాయింట్లు అవలీలగా తీసుకెళ్తూ ఉంటాడు. తనతో పాటు డిఫెండర్స్ ని తన కోర్టులోకి తీసుకెళ్లిపోతుంటాడు. అలాంటి మైటీ మనిందర్ ని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ ఈ తెలుగు కుర్రాడు. 22 సంవత్సరాల యువ కిషోరం తేజ. మరి చూద్దాం ఇక్కడ పాయింట్ సాధిస్తాడా. తను వెళ్ళినప్పుడల్లా ఆటను వేటగా మారుస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు చూద్దాం. అందరినీ కంగారు పెట్టేస్తున్నాడు మేడం, అందరినీ కంగారు పెట్టేస్తున్నాడు. డిఫెండర్స్ అయితే నిజంగా అసలు ఏంటది, కూతకు వెళ్తున్నాడు. చాలా టైం తర్వాత ఐ థింక్ ఫస్ట్ టైం ఒక ఎంటీ రేడ్ ఏమో నొల్లి తేజ నుండి. 6 పాయింట్ల తేడా రాధిక గారు. ఇప్పటి వరకు వైజాగ్ కమాండోస్ లీడ్ లో ఉన్నారు. 5.5 నిమిషాల ఆట మిగిలింది. మరి చూద్దాం ఇక్కడ ఏమైనా ఆల్అౌట్ అవుతారా. ఆల్అౌట్ అయితే మాత్రం ఎస్, ఇక్కడ ఏమైనా అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోయాడా, లేదు, సాధించాడు. చక్కటి టో టచ్ శశి. 4 మెంబర్స్ లో అంత డీప్ గా వెళ్ళి లెఫ్ట్ కార్నర్ లో షేక్ ని. అండ్ టో టచ్ అనేది చాలా చాలా డిఫికల్ట్ స్కిల్ పృథ్వీ, శశి, ఎందుకంటే తను బల్కీగా కూడా ఉన్నాడు కాస్త. అండ్ అంత స్విఫ్ట్ గా టో టచ్ చేసిన తర్వాత ఆన్ ది టోస్ నిలబడడం చాలా చాలా స్కిల్ఫుల్. కొడితే కట్అవుట్ బయట ఉండాలి, అర్థమైందా? గట్టిగా ఆడండి, టైట్ గా ఆడండి, అర్థమైంది? అందరూ కూడా డిమ్గా ఉండకండి. వంశీ ఒకసారి కొంటే రెడీగా ఉంటే ఓకేనా. డిఫెన్స్ సెట్ చేసి, డిఫెన్స్ సెట్ చేసి ఉంటే గ్యారెంటీ మన మ్యాచ్ ఓకేనా. రెడీ, కొడితే కట్అవుట్ బయట ఉండాలి. ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి.
కొడితే కట్అవుట్ బయట ఉండాలి. అబ్బబ్బబ్బబ్బా కొత్త డైలాగ్ వచ్చేసింది. ఎందుకంటే కొడితే కట్అవుట్ బయట ఉండాలి. మనకు తెలిసిన డైలాగ్ కట్అవుట్ చూసి కొన్ని నమ్మలేడు మన ప్రభాస్ డైలాగ్. ఇక్కడ చైతన్య గారు మాత్రం కొడితే కట్అవుట్ బయటికి వెళ్ళిపోవాలి అంతే. వంశీ ఎంటున్నావా, గట్టి కొడై ఇది చూసుకుంటా అంతే. సో అందరు కొడుతున్నారండి పర్ఫార్మెన్స్ అంట. సో క్యూట్ నిజంగా. చిన్న చిన్న మాటలు పెప్టాక్ పనిచేస్తుంటాయి. అండ్ ఇక్కడ అవుట్వర్డ్ టర్న్, చేంజ్ ఆఫ్ డైరెక్షన్. రాధికా గారు అందరు కొడుతున్నారు వీళ్ళు. Vizag Commandos, jersey number ఎస్, మరోసారి మల్టీ పాయింట్. You want review? Jersey number 14. Number 14, please come. రెండు సరిపోవా? సరిపోదా? శనివారం అన్నట్టు 2 పాయింట్లు సరిపోవా? రివ్యూ కోరుకుంటున్నారు. సో లెట్స్ సీ ఏం డిస్ట్రక్షన్ జరిగింది అక్కడ. 19, come. Stand there. Please come forward. What is your challenge? 2 points. TV umpire, Vizag Commando challenge, 2 points. Our decision only 1 point. Please review. రెఫరీస్ ఎందుకు 1 పాయింట్ ఇచ్చారు శశి? మనకెందుకు క్లియర్ గా 2 పాయింట్స్ అనిపించింది? మేబీ మనం కట్అవుట్ చూసి నమ్మేసినట్టుగా ఉన్నాము. బట్ లెట్స్ గో బ్యాక్ టు ది యాక్షన్ రీప్లే. చూద్దాం ఎక్కడ పాయింట్ స్టార్ట్ అయింది. ఎస్, అడ్వాన్స్ ట్యాకిల్ కి ప్రయత్నం 1, 2. ఇక్కడేమో జెర్సీ టచ్ అయిందా? కిక్. రాధికా గారు ఏమంటారు? చాలా క్లోజ్ గా అయితే వచ్చాడు డిఫెండర్ శశి. సో ఐమ్ హోపింగ్ టచ్ అయ్యాడేమో అని. అన్ఇంటెన్షనల్ గా ఎస్కేపింగ్ లో తగిలినట్టుగా అనిపిస్తోంది. డిఫెండర్ కూడా కొంచెం ముందుకు బెండ్ అయ్యాడు కాబట్టి జెర్సీ కూడా ఇంకొంచెం ఫార్వర్డ్ ఫాల్ అవుతుంది. ఆ ఫ్లో, ఆ ఫ్లేర్ ఏదైతే ఉందో మేబీ అది టచ్ అయినట్టే. మరి టీవీ అంపైర్ నిర్ణయం ఏంటి? 10th క్లాస్ పరీక్షలు రాసినప్పుడు కూడా ఇంత ఈజీగా, ఇంత ఈగర్గా వెయిట్ చేయలేదండి రిజల్ట్స్ కోసం. ఇంకోసారి చూద్దాం. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ డైవ్ కొట్టాడు. ఇన్ ద మీన్ టైం ఇక్కడ కిక్ కొట్టాడు. క్లెయిమ్ చేస్తున్నాడు పాయింట్స్. మరి అంపైర్ ఏమంటారు? మేబీ రివ్యూ కోల్పోతారేమో అనిపిస్తుంది శశి. లెట్స్ సీ. దెబ్బ పైన దెబ్బ తగులుతుందా మరి విజయనగరం నింజాస్ కి? TV successful, 2 points. Oh my God, okay. Vizag Commandos, jersey number 14 గుడ్. and 19. రివ్యూ సక్సెస్ఫుల్. 2 పాయింటర్ రేడ్ అది. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ కూడా టచ్ అయ్యాడు అక్కడ. అండ్ గుడ్ థింగ్ ఈజ్ రివ్యూ కూడా రీటైన్ చేసుకున్నారు. అండ్ తన మూమెంట్ నచ్చింది. ముందు ఫార్వర్డ్ మూమెంటం తీసుకున్నా కూడా వెనకాల చెక్ చేసుకొని ఆడుతున్నాడు శశి. అది వర్కౌట్ అయింది ఆ రేడ్లో. అండ్ రాధిక గారు ఒక్కొక్కసారి ఆ ప్లేయర్ యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా ఎస్ ఇమ్మీడియట్ గా క్లెయిమ్ చేశాడు, ఎస్ టచ్ అయిందని చెప్పి. సో అటువైపు డిఫెండర్ యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా బహుశా గమనించుంటారు. ఎందుకంటే తను కూడా గివప్ చేసినట్టే కనిపించింది. సో ఒక్కొక్కసారి కబడ్డీలో బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ అంటారా? అబ్సల్యూట్లీ. చాలా సార్లు నొల్లి తేజ వచ్చి ట్యాకిల్ చేయడం చూసాము. సర్ప్రైజ్ ట్యాకిల్స్ అంటే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా ఉండాలి. నొల్లి తేజ నుండి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇక్కడ చూస్తే సర్ప్రైజ్ ట్యాకిల్ నొల్లి తేజ నుండి. ఇలా చేయాలి 1-on-1. నిజంగా తను వస్తుంటే ఒక బాహుబలి నడిచి వస్తున్నట్టు ఉందన్నమాట. సో చూద్దాం. పర్ఫార్మెన్స్ కూడా అంతే విధంగా ఉంది. 9 రైట్ పాయింట్స్, స్ట్రైక్ రేట్ 90. ఆహా, మనం మాట్లాడుతూనే ఉన్నాం, పాయింట్స్ వస్తూనే ఉన్నాయి రాధిక గారు. యా, సూపర్ 10 నొల్లి తేజకి. బదన్ అంతకన్నా ముందు ఒక డిఫెండర్ కూడా లాబీలోకి వెళ్ళిపోయాడు వితౌట్ కాంటాక్ట్. సో 1 ఎక్స్ట్రా పాయింట్ ఫర్ ది టీమ్, ఒకటి తేజకి. సో టోటల్గా సూపర్ 10 అయితే కంప్లీట్ చేశాడు ఫస్ట్ హాఫ్లోనే నొల్లి తేజ. నిన్న మనం ఏదో ఇంజరీ ఉంది అనుకున్నాము, బట్ దెన్ డబుల్ ది పవర్తో వచ్చేసాడు ఇప్పుడు శశి.
Substitution. బంతి కూడా గోడ కొడితే డబుల్ స్పీడ్ లో తిరిగి వస్తుంది, అది సినిమా డైలాగు. ఇక్కడ కూడా అంతే, తేజ ప్రూవ్ చేసుకున్నాడు మళ్ళీ. 12 in. బంతినే కొడితే ఫాస్ట్గా వస్తే మరి నేనెంత స్పీడ్గా రావాలి? అబ్బాబ్బాబ్బా, బెదర కొడుతున్నాడండి, మామూలు కాదు. ఈ ఆటగాడు మామూలు కాదు. ఆ పేరులోనే వైబ్రేషన్స్. తేజ పర్ఫార్మెన్స్ అదరగొడుతున్నాడు. సో 22-12. రాధిక గారు 3 నిమిషాల ఆట కంటే చాలా తక్కువ ఉంది. ఇక్కడ మాత్రం ఫ్రంటల్ బ్లాక్ కి ప్రయత్నం 1 కుదరలేదు. point. Vijayanagaram Ninjas. Jersey number 14. అన్వాంటెడ్ ఎర్రర్స్ ఇవన్నీ, అన్వాంటెడ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఇంకా 9 పాయింట్ల తేడా, 2 నిమిషాల ఆట మిగిలింది ఫస్ట్ హాఫ్ లో. అండ్ సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ ఉంది. బహుశా సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ ఇస్తాడని నేను అనుకోవట్లా. 10 రేట్ పాయింట్స్, సూపర్ 10 చేశాడు ఇక్కడ నొల్లి తేజ. బహుశా ఇది డోర్ డైరెక్ట్ కాదు కాబట్టి ఎంటీ రేట్ చేసుకుని వెళ్ళిపోతాడు, ఎందుకంటే పోయేదేం లేదు. 9 పాయింట్ల తేడా ఉంది ఇక్కడ. రాధికా గారు అంతేనా? అబ్సల్యూట్లీ. అండ్ తను వెళ్ళి రైట్ కార్నర్ పొజిషన్ కూడా తీసుకున్నాడు శశి. సో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఒక స్ట్రాంగ్ రైడర్ వెళ్ళి ఆ పొజిషన్ తీసుకుంటాడు. చాలా రేర్గా ఆల్రౌండర్స్ని చూస్తూ ఉంటాము అంత కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళని. సందీప్ నర్వాల్ లాంటి ప్లేయర్స్ని చూస్తాము, ఒక దీపక్ హుడ్డా లాంటి ప్లేయర్స్. అండ్ ఎస్, మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు మన ఆంధ్రాలో కూడా ఉన్నారు. పాజిటివ్ కోసం వెళ్ళాడు కానీ టచ్ అవ్వలేదు. 1 versus 3. లక్కీని మరి ఇది డూ ఆర్ డే రేర్ కాదు, కాకపోతే నిన్నటి మ్యాచ్లో రూపేష్ కుమార్ కూడా సూపర్ 10 చేశాడు కాబట్టి హై ఆన్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు రేడ్కి వెళ్ళడానికి. 2 empty raids. ఇక్కడ నెక్స్ట్ రాబోతున్నటువంటి రైడ్ ఏదైతే వైజాగ్ కమాండోస్ కి అది ఇక్కడ సచిన్ వచ్చేసాడు. చూద్దాం మరి పాయింట్స్ ఏమైనా తీసుకెళ్తాడా. ఇక్కడ కూడా ఎంటీ రైడ్ అయితే నెక్స్ట్ 30 సెకండ్లు అబ్బా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఖచ్చితంగా ఎంటీ రైడ్ అయ్యే అవకాశం ఉంది. మిడ్ లైన్ వరకు వెళ్ళిపోయాడు, ఇంకేముంది వెనుదిరుగుతాడు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ రాధికా గారు, దిస్ విల్ బి ఇంట్రెస్టింగ్. అండ్ నొల్లి తేజ వెళ్ళలేదు లక్కీలీ. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ. అండ్ ఇది డూ ఆర్ డై రేడా లేదు, అన్ఫార్చునేట్లీ డూ ఆర్ డై రేడ్ కాదు. అండ్ శివ గణేష్ రెడ్డి మల్టీ పాయింట్, బ్రిలియంట్ బ్యాక్ ట్రాకింగ్ స్కిల్స్ చూసాము. యాంటిసిపేషన్ పర్ఫెక్ట్ గా ఉండింది. అడ్వాన్స్ టాకిల్ ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు ఇక్కడ రేడా. అండ్ నొల్లి తేజ తన పైన చూపించినటువంటి కాన్ఫిడెన్స్ ని డెఫినెట్ గా ప్రూవ్ చేసుకున్నాడు. హీ కెన్ బి ది సెకండ్ బెస్ట్ అన్నట్టు. సో ఇక్కడ మాత్రం అంపైర్ వెయిట్ చేయమంటున్నారు. సో చిన్నపాటి డిస్కషన్ అయితే నడుస్తోంది. టైమ్ అప్, హాఫ్ టైం. సో కోర్టు చేంజ్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే సునాయాసమైనటువంటి లీడ్లో ఉన్నారు ఇక్కడ వైజాగ్. అండ్ ఆ లీడ్ మరి మ్యాసివ్ లీడ్గా వెళ్తుందా, ఎటువైపు తిరుగుతుంది, ఏమైనా ఫార్చ్యూన్స్ టేబుల్ టర్న్ అవుతుందా ఇటు అటు చూద్దాం. ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయలేము, ఏ జట్టును కూడా ఈజీగా తీసుకోలేము. సో ఫస్ట్ హాఫ్ వరకు ఏం జరిగింది? సో 24 పాయింట్ల భారీ లీడ్తో వైజాగ్ కమాండోస్ ఉన్నారు. అండ్ ఇటువైపు విజయనగరం నింజాస్ 13 పాయింట్లు, రేట్ పాయింట్లు 6 పాయింట్లు ఎక్కువ ఇటు సైడు. అండ్ ట్యాకిల్ పాయింట్స్ కూడా 2 పాయింట్లు ఎక్కువ. అండ్ ఆల్ అవుట్ ఒకసారి చేశారు కాబట్టి 2 పాయింట్స్ కలగలిపి 9 ఇన్ఫాక్ట్ 11 పాయింట్ల మ్యాసివ్ లీడ్లో ఉన్నారు రాధికా గారు. అబ్సల్యూట్లీ, అది కూడా ఫస్ట్ హాఫ్ 20 minutes లోనే చూసాము. ఆన్ ది అదర్ సైడ్ మరి సెకండ్ హాఫ్ లో ఏ విధంగా ముందుకెళ్తారో ఖచ్చితంగా డామినెన్స్ అయితే కనబరుస్తోంది ఇక్కడ వైజాగ్ కమాండోస్. రీడింగ్ లో కానీ, డిఫెన్స్ లో కానీ, వెదర్ ఇట్ కమ్స్ టు ఆల్ అవుట్, అన్ని విధాలుగా ఎక్కడ కూడా సూపర్ రేట్, సూపర్ టాక్టిక్స్ చూడలేదు. కానీ యాక్షన్ కి ఏ మాత్రం తగ్గలేదు ఈ మ్యాచ్. 24-13 11 points లీడ్ లో వైజాగ్ కమాండోస్. కన్వర్జన్స్ కూడా వైజాగ్ కమాండోస్ చూడొచ్చు. రేడింగ్ లో 20 రేడ్ అటెంప్ట్స్ చేస్తే 11 సక్సెస్ అయ్యాయి, వేరే 19లో 9 సక్సెస్ అయ్యాయి విజయనగరం నింజాస్ కి. డిఫెన్స్ ఇంకా కూడా బెటర్ పర్ఫార్మ్ చేయొచ్చు బోత్ ది టీమ్స్. అండ్ ఇప్పటి వరకు కేవలం 2 డూ ఆర్ డే రేడ్లు చూసాము. అందులో వైజాగ్ కమాండోస్ 100% సక్సెస్ రేట్, వేరే విజయనగరం నింజాస్ దే కుడ్ నాట్ ప్రూవ్ ఇట్. బోనస్ 2
సో నెక్స్ట్ 20 minutes ఇంకా కూడా ఎక్సైటింగ్ మ్యాచ్ మన ముందుకి. సో ఫ్యాన్ కోడ్ లో చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా డు నాట్ లీవ్ ది మ్యాచ్, చూస్తూనే ఉండండి. మరొక 20 minutes ఎక్సైట్మెంట్ మన ముందు. ఎస్, ఖచ్చితంగా ఎక్సైటింగ్ మ్యాచ్. ఒకవైపు నొల్లి తేజ అద్భుతంగా రాణిస్తున్నాడు. ట్యాకిల్ పాయింట్స్ షేక్ అక్బర్ 3 పాయింట్లు. ఇటువైపు సో 2 గుడ్ పర్ఫార్మెన్స్. ఒకవైపు డిఫెన్స్, ఇంకోవైపు రీడింగ్ స్కిల్స్. నొల్లి తేజ వచ్చి రాగానే ఆకట్టుకునేటువంటి ప్రదర్శన మనం చూస్తున్నాం. నొల్లి తేజన చేసినటువంటి ఆ సూపర్ 10 ఏ విధంగా లభించాయో చూద్దాము. బాక్ లైన్ దగ్గర నుండే హ్యాండ్ టచెస్, అండ్ ఇక్కడ ఎంత స్పీడ్ ఉందో అంతే స్పీడ్ ప్రాపర్ గా యూజ్ చేసుకో టర్న్ అండ్ అటాక్స్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఎన్ని వేరియేషన్స్ తీసుకొచ్చాడో చూడొచ్చు శశి. ఆ 10 points కోసం ఒక్క వింగ్ లో ఎప్పుడూ ఆడలేదు, త్రూ ది కోర్ట్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. అండ్ టాస్ గెలిచారు విజయనగరం నింజాస్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ రైడ్ కోసం వచ్చారు ఇక్కడ సెకండ్ హాఫ్ లో. మరి చూద్దాం ఈ సెకండ్ హాఫ్ ఏమైనా డిఫరెంట్ గా ఉంటుందా, లేకపోతే వైజాగ్ అమాంతం ఈ భారీ లీడ్ని ఇంకా భారీగా కన్వర్ట్ చేస్తారా? ప్రస్తుతానికైతే ఇట్స్ ఆల్ అబౌట్ తేజ 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 తేజ. అండ్ ఇక్కడైతే మాత్రం మంచి ఎస్కేప్. 2 పాయింట్లు లభించాయి. బోనస్ +1. ఎస్, ఇక్కడ బోనస్ వచ్చింది. ఇన్ఫాక్ట్ బోనస్, దాని తర్వాత రైట్ కార్నర్ మిస్టేక్ వల్ల ఇంకొక పాయింట్. కథం తొక్కుతూ ముందుకు వెళుతూ ఉన్నాడు ఇక్కడ నొల్లి తేజ. ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో ఆల్ అవుట్ ఏమైనా చేస్తాడా చూడాలి. ఇద్దరిని ఒకవైపుకి తీసుకొస్తే ఇంకా ఈజీగా ఉంటుంది, లేకపోతే ఒకవైపు తీసుకొస్తాడా, లేకపోతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అవుట్ చేస్తాడా చూడాలి ఇక్కడ. ఎస్, రన్నింగ్ హ్యాండ్ టచ్. ఇంకా ఆల్మోస్ట్ కథ ముగిసే టైంకి వచ్చింది. విజయనగరం నింజాస్ ఆల్ అవుట్ కి అతి చేరువలో. రాధిక గారు, పవన్ రేడింగ్ ఆప్షన్ లేకుండా చేశాడు. టార్గెట్ పవన్ గా డీప్ గా వెళ్ళి అటాక్ చేశాడు అక్కడ. అండ్ ఆర్మ్ స్ట్రెచ్ చేసి ఆడతాడు. అదొక అడ్వాంటేజ్. తనకు ఉన్నటువంటి రీచ్ ఇంకా ఆర్మ్ స్ట్రెచ్ చేసి ఆడితే ఇంకా బ్రిలియంట్ గా యూజ్ చేసుకుంటున్నాడు దాన్ని. రాజశేఖర్ రెడ్డి లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్. విజయనగరం నింజాస్ మరి ఫస్ట్ హాఫ్ లో ఆల్ అవుట్ సాధించింది వైజాగ్ కమాండోస్. మరొకసారి ఆల్ అవుట్ పాయింట్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు కాబట్టి బోనస్ అయితే వదిలేశారు. బోనస్ వదిలేసిన తర్వాత రైట్ కవర్ డిఫెండర్ నుండి థై హోల్డ్ అండ్ సెకండ్ ఆల్ అవుట్ పాయింట్స్ వైజాగ్ కమాండోస్ కి. శశి 1+2 3 points వైజాగ్ కమాండోస్. ఆల్ అవుట్ విన్నర్ గా 1+3 ఆల్ అవుట్. సో ఆ లీడ్ కాస్త ఇంకా మ్యాసివ్ గా ప్రూవ్ అవుతుంది. ఇంకా పెద్ద లీడ్. మెల్లమెల్లగా పీకలోతు కష్టాల్లో ఇక్కడ విజయనగరం టీమ్. ఆల్ అవుట్ అనేది నిజంగా ఈ సమయంలో జరగడం నిజంగా చాలా చాలా దురదృష్టకరం. వాళ్ళకి పాయింట్లు అయితే పెంచుకుంటూ పోతున్నారు ఇక్కడ వైజాగ్. ఏదైనా మెరకల్ జరగాలి, లేదా వైజాగ్ సునాయాసంగా ఈ మ్యాచ్ గెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అంత ఆశాజనకంగా అయితే లేదు విజయనగరానికి. సో మ్యామ్, మీరు చెప్పండి, ఏ విధమైన మిస్టేక్స్ చేస్తున్నారు ఇక్కడ విజయనగరం, అండ్ ఏది కాస్త ఆ వర్క్ని కాస్త పులప్ ద సాక్స్ చేయాలి వీళ్ళు? ఐ థింక్ టాప్ రైడర్ మ్యాట్ పైన లేకపోవడం అది బిగ్ బ్లో వాళ్ళకి ఫస్ట్. సో అన్ప్రిపేర్డ్గా ఉంది టీం అంతా కూడా. అండ్ తర్వాత వైజాగ్ కమాండోస్ ఏమో టోటల్ ఫామ్లోకి వచ్చేసారు శశి. చిన్న రిస్ట్ పెయిన్ స్ప్రెయిన్ అయినట్టుగా ఉంది రిస్ట్లో. రూపేష్ ట్యాకిల్ చేసే విధానం, అండ్ ఐమ్ షూర్ ఫిజియోథెరపిస్ట్ ఖచ్చితంగా ఉన్నారు మన స్టేడియంలో కాబట్టి ఇక్కడ తన వెయిట్ తన రిస్ట్ పైనే పడింది అనిపిస్తోంది శశి. ఏది ఏమైనా హీ లుక్స్ ఇన్ పెయిన్. చాలా చాలా పెయిన్లో కనిపిస్తున్నాడు ఇక్కడ. హోప్ నథింగ్ సీరియస్. సో ఖచ్చితంగా తనైతే బయటికి వెళతాడేమో అనిపిస్తుంది. బ్యాండేజ్ అయితే కట్టుకుంటున్నాడు బాషు. 1 ఫైన్ డిఫెండర్ అక్కడ లైక్ విజయనగరం నింజాస్కి. మాదొక బిగ్ బ్లో అది.
డిఫెండర్ బాషు లేకపోవడం, అంటే వచ్చినా కూడా 100% ఇవ్వలేడు శశి. సో ఇక్కడ రాజశేఖర్ రెడ్డి సాధ్యమైనంత వరకు పాయింట్స్ సాధించడానికి ట్రై చేస్తున్నాడు. వేరే ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే 12 పాయింట్ల లీడ్, ఇప్పుడు 11 పాయింట్ల లీడ్ ఉంది. ఆ లీడు తగ్గించాలి, మిగిలిన సమయంలో ఇంకా పాయింట్లు పెంచాలి. ఈలోపు అటువైపు నుంచి వచ్చేటువంటి తేజ అనేటువంటి సునామీని నిలువరించాలి. ఎలా 1, 2, 3 ఎన్ని పాయింట్లు వచ్చాయి ఇక్కడ? ఇలా పాయింట్లు ఇస్తూ పోతుంటే ఎలా? 2 అనుకుంటా, లేదా 3 అనుకుంటారా మీరు రాధికా గారు? మల్టీ పాయింట్ 2 పాయింట్స్ అనిపిస్తోంది. లెట్స్ సీ Where's the commandos? Jersey number సరే ఏం 17. జరిగింది. లెఫ్ట్ కార్నర్ డైవ్ ఇన్. ఐ థింక్ ఇట్ షుడ్ బి. అంతకన్నా ముందే మిడ్ లైన్ రీచ్ అయ్యాడా? దాన్ని ఏమన్నా రివ్యూ కోరుకుంటుందా? లేదు, ఆ కాన్ఫిడెన్స్ కూడా లేదు. రివ్యూ కోరుకునే కాన్ఫిడెన్స్ టీంకి అన్ఫార్చునేట్లీ. మరోసారి రాజశేఖర్ రెడ్డి ప్రతిసారి బోనస్ అటెంప్ట్ అయితే చేస్తున్నాడు, బట్ ఈసారి బోనస్ ని కూడా గార్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది వైజాగ్ కమాండోస్ ఇక్కడ. అండ్ తను అన్ఫార్చునేట్లీ వెళ్ళి రైట్ కవర్ పొజిషన్ కూడా తీసుకుంటున్నాడు. బాషు లెఫ్ట్ ఇన్ కి మూవ్ అయిపోయాడు అక్కడ స్ప్రెయిన్ తో. One సో point, డబుల్ ది ప్రెషర్ ఒక్కొక్క ప్లేయర్ కి. Jersey number 19 out. అటువైపు చూస్తే 31, ఇటువైపు ఇప్పుడు ఒక పాయింట్ వచ్చింది కాబట్టి 19, 12 పాయింట్ల లీడ్. సో రైట్ కార్నర్ చూస్తుండే మహేష్ ముందుకు వచ్చాడు. అండ్ ఎప్పుడైనా సరే బాక్ లైన్ దగ్గర డిఫెన్స్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అక్కడి నుంచి ఎస్కేప్ రూట్ చాలా చాలా ఈజీ రైడర్కి. అది జరిగింది ఇక్కడ. ఇక్కడ బాక్ లైన్ మిడ్ లైన్ మధ్యలో జరిగినటువంటి ఈ పోరు Right సక్సెస్ఫుల్ out. 1 point, సక్సెస్ఫుల్. Vijayanagaram Ninjas. విజయనగరం మెల్లమెల్లగా పుంజుకుంటోంది. అండ్ ఈ మ్యాచ్ లోకి తిరిగి ఏమైనా వస్తారా చూడాలి. ఇది మాత్రం రాధికా గారు 2 గుడ్ ట్యాకిల్. కోఆర్డినేషన్ బాగుంది. కార్నర్ టు కార్నర్ కోఆర్డినేషన్. బ్యాక్ హోల్డ్ చేయగానే నెక్స్ట్ ఫ్రాక్షన్ లో రైట్ కార్నర్ రైడర్ ముందుండిపోయాడు. దాంతో చక్కగా బ్యాక్ పుల్ చేసింది టీం అంతా కూడా. రాజశేఖర్ రెడ్డి కన్సిస్టెంట్ గా రైడ్కి వెళ్తూనే ఉన్నాడు అండ్ వెళ్ళిన ప్రతిసారి అటాకింగ్ గేమ్ ఆడుతున్నాడు. బట్ ఈసారి మాత్రం బోనస్ కి అవకాశం లేదు. పేషెన్స్ గా ఆడగలగాలి. అండ్ ఇక్కడ రైట్ కార్నర్ డిఫెండర్ ఫ్రంటల్ బ్లాక్, లెఫ్ట్ కార్నర్ సపోర్ట్. దీంతో రేడింగ్ ఆప్షన్ ఇంకొకటి తగ్గిపోయింది విజయనగరం నింజాస్ కి. రాజశేఖర్ రెడ్డి కూడా గాన్. ఎస్, ఫ్రంటల్ బ్లాక్. దాని తర్వాత మీరు అన్నట్టు అందరూ కూడా చుట్టుముట్టేశారు. నో ఆప్షన్. 12 పాయింట్ల లీడ్, మ్యాసివ్ లీడ్. 12 పాయింట్ల లీడు, 13 నిమిషాల ఆట. విజయనగరం నింజాస్ ట్యాకిల్ స్ట్రైక్ రేట్ 23% ఈరోజు. ఇక్కడ యాంకిల్ హోల్డ్, సక్సెస్ఫుల్ యాంకిల్ హోల్డ్. దాని తర్వాత అందరూ కూడా సెకండ్ థర్డ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ హెల్ప్ చేశారు. 1 point, Vijayanagaram Ninjas. చెరొక పాయింట్. Wait, Raider. రేర్ ఫుట్ యాంకిల్ హోల్డ్, ప్రాపర్ స్కిల్ అది. ఎప్పుడైతే బోనస్ అటెంప్ట్ చేస్తాడో రైడర్, బ్యాలెన్స్ అంతా కూడా బోనస్ లైన్ లోపల ఉంటుంది కాబట్టి రేర్ ఫుట్ ని ట్యాకిల్ చేయడం ఈజీ. సో అదే చేశారు. చక్కగా రీడ్ చేస్తున్నారు కబడ్డీ గేమ్ ని. రాధికా గారు మీరు అన్నట్టు చక్కగా కబడ్డీ గేమ్ని రీడ్ చేస్తున్నాయంటే వాళ్ళు అంటారనమాట, టీవీలు చూడట్లేదు ఏంటి, టీవీలు మేము చూస్తున్నాం. పెద్ద పెద్ద లీగులు చూస్తారు హ్యాపీగా. ప్రతి ఒక్క ప్లేయర్ అనాలిసిస్ ఉంటుంది ఈ రోజుల్లో. థ్యాంక్స్ టు ద టెక్నాలజీ, థ్యాంక్స్ టు మోడర్న్ డే. ఈ టెక్నాలజీ అంతా కూడా ఎలా వస్తాయంటే ప్లేయర్ స్టాట్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్స్ ఏంటి, అన్నీ కూడా చేతుల్లో మొబైల్లోనే వచ్చేస్తాయి. ప్రతి ఒక్కటి కూడా మోడర్న్ డే టెక్నాలజీకి ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే మీరు అన్నట్టు టీమ్ స్ట్రాటజీస్లో ఇవన్నీ ఒక భాగం. సో ఏ ప్లేయర్ ఎలా, అండ్ మీరు అన్నట్టు ప్రతి ఒక్క ప్లేయర్కి కూడా ఒక గోల్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఒక ఐకాన్ ఉంటాడు. ఒక్కొక్కరికి పవన్ షరావత్, మీరు ఇందాక అన్నట్టు మైటీ మనిందర్. ఇక్కడ ఇన్ ద మీన్ టైం ఇంకొక ఫెయిల్ ట్యాకిల్, ఇంకొక పాయింట్. 1 point, సో మన Vijayanagaram ఐకాన్ని, మన Ninjas. ఐడల్ని 20 out. చూస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటారు? అబ్సల్యూట్లీ. అండ్ ఆల్సో మన డ్రీమ్స్ మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి, తర్వాత యూ కెన్
యా హ్యావ్ ఫన్ ఆఫ్టర్ దాట్ అన్నట్టుగా ఉంటుంది. అండ్ ఇక్కడ క్విక్ రేడ్ లో ఒక పాయింట్. నొల్లి తేజ చాలా టైం తర్వాత నొల్లి తేజ ఇన్ యాక్షన్. మేబీ బెంచ్ స్ట్రెంత్ కి కాస్త నో స్పేస్ ఇస్తున్నాడు, ఆడండి అన్నట్టు. ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నాడు శశి అసలు. జెర్సీ నంబర్ 14 అవుట్. సింపుల్ గా చెప్పాలంటే రాధిక గారు, అల్లు అర్జున్ డాన్స్ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో, ఎంత స్టైలిష్ గా ఉంటుందో, తేజ చూడండి ఆపా ఈ కిక్ చూడండి, అదే తన గేమ్ కూడా అంతే స్టైలిష్ గా, అంతే పవర్ఫుల్ గా, అంతే వెరీ 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 షార్ప్ గా ఉంది తన గేమ్. గేమ్ పేస్ ని విజయనగరం నింజాస్ ఎందుకు స్లో డౌన్ చేస్తుంది? క్విక్ రేట్స్ కావాలి. బాక్ లైన్ క్రాస్ చేసి వాక్ ఇన్ ది పార్క్ లాగా రేట్స్ చేస్తే డెఫినెట్ గా టైం వాళ్ళకి విలన్ అవ్వబోతుంది. రాజశేఖర్ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక్కడనే ఉన్నాను, అటువైపు నుంచి ఎవరు కూడా సహాయ సహకారాలు అందించట్లేదు. నన్ను ఏం చేయమంటారు గురువు? చూస్తే అటు ఐదు మందే ఉన్నారు, సో బోనస్ కూడా వచ్చే సంబంధం లేదు. సో ఏం చేయాలి ఇప్పుడు? చేయగలరు అంటే చెప్పండి. ఎంటీ రేట్స్ అనుకున్నప్పుడు క్విక్ ఎంటీ రేట్స్ ఉండాలా. సో అట్లా స్ట్రాటజీస్, ఎందుకంటే టైం వాళ్ళకి అగేన్స్ట్ గా ఉంది. సో ఆ చిన్న చేంజెస్ తీసుకురావాలి. ఆఫ్ కోర్స్ అది విత్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ప్లేయర్స్ కి. ఇది చూడండి, బాక్ లైన్ క్రాస్ చేస్తాడు అండ్ తను ఏమైనా వెళ్తున్నాడు అంటే బాక్ లైన్ దగ్గరే గేమ్ ఉంది, డీప్ వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ పాయింట్ సాధించాడు. రైడర్ సేవ్ 1 పాయింట్ విజయనగరం నింజాస్. జెర్సీ నంబర్ 14 అవుట్. రైట్ కార్నర్ డిఫెండర్, రైట్ హ్యాండ్ ఇంజురీ ఉంది కాబట్టి ఆ గ్రిప్ లేదు శశి మనం అనుకున్నట్టు. సో మేబీ ప్లాన్ బి అంత స్ట్రాంగ్ గా లేదు శశి ఏ టీమ్ కి కూడా. ఎందుకంటే ప్లేయర్ ఇంజురీ అయ్యి వెళ్ళిపోతే వాళ్ళకు సబ్స్టిట్యూట్ ప్లేయర్ కరెక్ట్ గా లేడు. ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నటువంటి ప్లేయర్ లేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, విజయనగరం నింజాస్ నాగబాబు ఉంటేనేమో 62% రేట్ సక్సెస్ రేట్ ఉంది టీమ్ కి, అండ్ నాగబాబు లేనప్పుడు 37కి పడిపోతుంది. సో బ్యాలెన్స్ అనేది మిస్ అవుతున్నారు టీమ్స్. అండ్ ఎస్, సో సారీ టు సీ హిమ్. ఇక్కడ చెక్క నాగబాబు 192 రేడ్ అటెంప్ట్స్ చేశాడు. 62% ఆఫ్ ది కోర్ట్ ఉన్నప్పుడు టీమ్ 62%, యూనో తన ఇంపాక్ట్ ఎంతగా ఉందో తెలుస్తోంది ఈ టీం పైన. మీరు అన్నది అక్షర సత్యం. 62% తను ఉంటే, తను లేకపోతే 37%. హ్యూజ్ 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 టిప్ అది పర్ఫార్మెన్స్లో మాత్రం. సో ఓవరాల్గా టీమ్ ఎంత డిపెండ్ అవుతుంది ఈ ప్లేయర్ మీద అనేది చెప్పకనే చెప్తోంది. సో ఇక్కడ చూడొచ్చు, రూపేష్ కాస్త తడబడ్డాడు. తన యాంకిల్ పట్టుకుని అలా వెనక్కి వెళ్ళే లోపు ఇటువైపు నుంచి మొత్తం చుట్టేశారు. చక్కటి ఫాలో త్రూ శశి, వెరీ ఇంప్రెసివ్ టాకిల్ అది. ఎప్పుడైతే రేడర్ ఫార్వర్డ్ మొమెంటం తీసుకున్నా ఎంత స్పీడ్ గా వెళ్ళాడో చూడొచ్చు. లెఫ్ట్ కవర్ డిఫెండర్ అండ్ వెళ్తూనే బ్యాక్ హోల్డ్ చేసి మరి డాష్ కొట్టాడు. ఇది మరి ఫస్ట్ టైం ఆల్ అవుట్ ప్రమాదంలోకి వెళ్తుంది వైజాగ్ కమాండోస్. విజయనగరం నింజాస్ కి ఇది బిగ్ విండో ఆఫ్ ఆపర్చునిటీ స్కోర్ డిఫరెన్స్ తగ్గించడానికి. అండ్ ఎస్, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి వచ్చాడు, టచ్ పాయింట్ తీసుకున్నాడు. రైడర్ సేవ్ 1 పాయింట్ విజయనగరం నింజాస్. జెర్సీ నంబర్ 18 అవుట్. మరి ఇప్పుడు మొత్తం కూడా తేజ చేతుల్లో. నొల్లి తేజ ఏం చేస్తాడు? సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఎస్, ఆ డైలాగ్ ఎన్నిసార్లు చెప్పినా కానీ చాలా చాలా తక్కువే. చూద్దాం మరి. ఇప్పుడు బోనస్ అయితే లభించింది, మరి రివైవల్ చేస్తాడా తేజ? కమాన్, we're all waiting. ఏమైనా పాయింట్ సాధిస్తే నాకు అనిపిస్తోంది చేస్తాడని. కమాన్ తేజ, సూపర్ రేడ్ చేశాడు శశి, సూపర్ రేడ్. ఏం చేస్తాడు అనుకున్నాము, చేసి చూపించాడు. తగ్గేదే లే అంటున్నాడు, ఎవరున్నా లేకపోయినా. ఫస్ట్ బోనస్ అటెంప్ట్ చేశాడు, తర్వాత అటాక్ చేసి ఒక టచ్, మరి ఎస్కేప్ అవుతూ మరొక పాయింట్. సో టోటల్ గా 3 డిఫరెంట్ స్కిల్స్ అండ్ 3 పాయింట్స్. టీమ్ ని రివైవ్ చేయగలిగాడు. ఫస్ట్ ఇక్కడ అటాక్ చేశాడు, తర్వాత జంప్ అవుతూ ఎస్కేప్ అయ్యాడు. లాబీని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకునే ప్రయత్నం. అండ్ ఇది కదా
వావ్ మరోసారి in వావ్ action. టూ గుడ్ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ అద్భుతాలు చేస్తున్నాడు ఇక్కడ తేజ. 2 points. తన అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఒక్కొక్కసారి మన పర్ఫార్మెన్స్ మన టీం మీద రబ్ అవుతుంది అంటారు, ఇక్కడ అది జరిగింది. మ్యామ్ సూపర్ టాకిల్. రాధిక గారు ఏమని చేస్తున్నాడు ఈ కుర్రాడు? Strategic timeout. హీ ఈస్ డూయింగ్ మ్యాజిక్. సూపర్ రేట్ తర్వాత రైట్ కార్నర్ పొజిషన్కి వచ్చి అండ్ ఆ సూపర్ టాకిల్లో ఐ థింక్ వాల్ లాగా నిలబడ్డారు మిగతా అందరు ప్లేయర్స్ కూడా. సూపర్ రేట్ తర్వాత ఒక సూపర్ టాకిల్ టీమ్కి. సో బ్రిలియంట్ కమ్బ్యాక్. అది ఆల్ అవుట్ అనుకున్నాము, బట్ అది మైండ్ ఎక్కడ కూడా పెట్టండి గేమ్ కనబడట్లేదు. మీద. ఇంకా బాగా ఆడాలి, అర్థమైందా మీరు కూడా? ఇంకా మనకు అవకాశం ఉంది, టైం ఇంకా ఉంటుంది అవకాశం. రెడీ, డిఫెన్స్ టైట్ చేయండి, రెడీగా ఉండు, ఫ్రీగా ఉండండి. ఇంకాస్త టైట్ చేయండి, కాస్త బాగా ఆడండి. అగ్రెషన్ ఉంది అంటే డెఫినెట్ గా ఆ రీజన్ అయితే ఉంది అక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ టేబుల్ టాపర్ గా ఉన్నటువంటి జట్టు ఈ మ్యాచ్ టై అయినా గెలిచిన మరొకసారి టేబుల్ టాపర్ గా ఉందామనుకున్న జట్టు ఇంత బ్యాక్వర్డ్ లో ఉండడం డెఫినెట్ గా నాట్ ఎక్స్పెక్టెడ్. టీం నుండి కూడా, కోచ్ నుండి కూడా టూ మెనీ ఎర్రర్స్ అయితే చూస్తున్నాము, ఎస్పెషల్లీ డిఫెన్స్ లో. శశి ఎస్, ఇక్కడ ఇట్స్ ఆల్ అబౌట్ తేజ. ఖచ్చితంగా ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నొల్లి తేజ. వాళ్ళ నాన్నగారు కనకరావు గారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ, అమ్మగారు సత్యవతి గారు హోమ్ మేకర్. కానీ వాళ్ళ సిస్టర్ కోమలి గారు ఎప్పుడు తన్ని స్టేడియంకి వచ్చి చీర్ చేస్తూ ఉంటారంట. సో తన సహచరులు, తన ఫ్రెండ్స్ అందరు కూడా ఇవాళ చాలా గర్వంతో ఉప్పొంగేటువంటి రోజు. ఎందుకంటే ఈ యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్లో ఒక స్టార్గా ఎదిగాడు. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ లాబీలోకి వెళ్ళాడంటే నేను పాయింట్ తెచ్చాను. Rider safe. 1 point. Vizag ఎస్, Commando. Jersey number 4. ఏకీభవించారు రెఫరీస్ కూడా. కానీ వాట్ అ ప్రౌడ్ మూమెంట్ కదా రాధిక గారు. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇలాంటి ఒక ప్లేయర్ని ఈరోజున ఎస్టాబ్లిష్ చేశారు. అబ్సల్యూట్లీ. ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం ఇస్ వన్ థింగ్, అండ్ ఆ ప్లాట్ఫామ్ వైపు అంతే డెడికేటెడ్గా వర్క్ చేశాడు నొల్లి తేజ. సో ఐ థింక్ ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్, ఆ కన్సిస్టెన్సీకి హ్యాట్స్ ఆఫ్. బ్రిలియంట్, మరొక బ్రిలియంట్ టాకిల్ అది రైట్ కార్నర్ నుండి. Vizag Commando. ఫ్రంటల్ బ్లాక్ షార్ప్గా ఉంది రామ్ నుండి. ఆల్మోస్ట్ నో ఆన్సర్స్ అన్నట్టుగా ఉంది. ఒక రాంగ్ ఎగ్జామ్స్కి వచ్చామేమో అన్న క్వశ్చన్ పేపర్ కనిపిస్తోంది ఇక్కడ విజయనగరం నింజాస్కి. అటాక్ అటాక్, నేనే స్వరా నువ్వే నా ఎర్ర వైజాగ్. అబ్బాబాబాబాబా, Last 5 minutes. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూడొచ్చు. స్ట్రెచ్ చేశాడు, దాని తర్వాత తన ఫ్లెక్సిబిలిటీ, యాక్రోబాటిక్ స్టంట్స్ అన్నీ కూడా ఆకట్టుకుంటున్నాయి. నాకు తెలిసి అనతి కాలంలోనే ఒక సూపర్ డూపర్ స్టార్గా ఎదుగుతాడు ఈ కుర్రాడు రాధిక గారు. ఇది మరి సూపర్ రేడ్ కాబోతోందా? రేడర్ అవుట్. Bonus point. Vijayanagar Ninjas. బోనస్ పాయింట్ అయితే ఇచ్చారు, బట్ ఎస్ రివ్యూ కోరుకోవాలి. ఎందుకంటే మిడ్ లైన్ రీచ్ అయ్యాడేమో అనిపించింది త్రూ లాబీ. ఇస్ ద రైట్ టైం రివ్యూ కోరుకోవటానికి. మల్టీ పాయింట్స్ ఇన్ క్వశ్చన్ శశి, బట్ ఎట్లా టేబుల్ టర్న్ అయిపోయాయి చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ రాధిక గారు, నాకెందుకో తను పార్ట్ ఆఫ్ ద బాడీ అసలు లాబీ కానీ మ్యాట్తో కానీ టచ్లో లేడా, అందుకనే ఇక్కడ అవుట్ అయ్యాడా అనిపిస్తోంది. సో మీరేమంటారు? Please. మేబీ నాకు మిడ్ లైన్ రీచ్ అయ్యాడేమో అన్న థాట్ అయితే ఉంది. లెట్స్ సీ. బోనస్ +3. లెట్స్ సీ. Vijayanagar challenge. Vijayanagar Ninja challenge. Rider safe. Bonus +3 point. Our decision. Rider out. Please review. బోనస్ +3 అంటే 4 పాయింట్లు అండి, మామూలు పాయింట్లు కాదు. సూపర్ రైడ్ బాబోయ్. చూద్దాం. లాస్ట్ ప్లేయర్ రాధిక ఉన్నాడు. గారు, ఆ మ్యూజిక్ వస్తుంటే గుండెల్లో నిజంగా డగ్ 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 అని కొట్టుకుంటుంది. చూద్దాం ఇక్కడ రీప్లే. ఓ టు యు. క్లియర్ బోనస్ అయితే జరిగింది. తర్వాత యాంకిల్ హోల్డ్ లెఫ్ట్ కార్నర్ నుండి, తర్వాత రైట్ కవర్ వెళ్ళాడు సపోర్ట్ కి. అండ్ బోనస్ చేసిన టైంలోనే ఒకవేళ యాంకిల్ హోల్డ్ ఏమైనా చేశాడా? లెట్స్ సీ.
ల్యాండింగ్ జరగాలి. యా ఫస్ట్ ల్యాండ్ అయింది, సో బోనస్ డెఫినెట్ గా వస్తుంది. తర్వాత లెఫ్ట్ కార్నర్ యాంకిల్ హోల్డ్కి వెళ్ళాడు, బోనస్ డెఫినెట్లీ ఎస్. లెఫ్ట్ కార్నర్ వెళ్ళాడు, రైట్ కవర్ వచ్చాడు సపోర్ట్ కి, రైట్ ఇన్ ఉన్నాడు. అండ్ త్రూ లాబీ అనిపిస్తోంది శశి. మేబీ లెఫ్ట్ లెగ్ ఇన్ ది లాబీ ఇంకా కూడా ఉంది అనిపిస్తోంది. నాకైతే రివ్యూ సక్సెస్ అవుతుంది అనిపిస్తోంది. లెట్స్ సీ. టూ మెనీ యాంగిల్స్, టూ మెనీ కెమెరా వర్క్ అయితే మరి టీవీ రెఫరల్ కు ఉంటుంది కాబట్టి రైట్ డెసిషన్ అట్ ది రైట్ టైం ఫ్రమ్ ది రైట్ పర్సన్ రావాలి. మీరు అన్నట్టు ఇట్స్ ప్యూర్లీ యాంగిల్స్. అటువైపు నుంచి చూస్తే కానీ ఒక ప్రాపర్ విజువల్ రాదు. మరి మీరన్నట్టు పార్ట్ ఆఫ్ ద లాబీ టచ్లో ఉంటే మాత్రం 4 పాయింట్లు. మరి అంపైర్ నిర్ణయం ఏంటి? టీవీ అంపైర్ ఏమంటారో చూద్దాం. వస్తోంది న్యూస్, వచ్చేసింది. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. అందరూ కూడా ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తుంటారు. 4-1. అండ్ ఒకవేళ రివ్యూ సక్సెస్ అయితే ఎవరు ఏ సీక్వెన్స్ లో టచ్ అయ్యారో కూడా తెలుసుకోవాలి. జెర్సీ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రెఫరీ ఫస్ట్ ఎవరు టచ్ అన్నట్టు. ఎందుకంటే ఏ సీక్వెన్స్ లో అయితే అవుట్ అవుతారో అదే సీక్వెన్స్ లో బెంచ్ పైన కూర్చోవాలి అండ్ అదే సీక్వెన్స్ లో రివైవ్ అవ్వాలి. కాబట్టి ఆ సీక్వెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కబడ్డీలో. లెట్స్ సీ. టైం తీసుకుంటున్నారు అంటే చైతన్య కోచ్ విజయనగరం నింజాస్. ఎప్పుడైనా సరే టైం ఎక్కువ తీసుకుంటున్నారంటే రివ్యూ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందంట. చూద్దాం. మాట్లాడుతూనే ఉన్నారు, ఇంకా డిస్కస్ చేస్తూనే ఉన్నారు. అంటే మీరన్నది కరెక్టేనండి, మీరన్నది కరెక్ట్ అయ్యేలా ఉంది. 3 points విజయనగరం నింజాస్. జెర్సీ నంబర్ 8 14. అయ్యో బోనస్ 100% వచ్చింది శశి. You have written your review. బోనస్ 100% వచ్చింది శశి. yes 4 పాయింట్లు క్లియర్ కట్ గా మళ్ళీ రివ్యూ అంటున్నాడు కోచ్. బోనస్ 100% వచ్చింది, తర్వాతే యాంకిల్ హోల్డ్ జరిగింది. షుడ్ బి a 4 pointer. ఇక్కడ చూడండి, అరే ఖచ్చితమైన బోనస్. రాధిక గారు యువర్ రైట్. ఎందుకంటే మనం స్లో మోషన్ లో చూసినప్పుడు క్లారిటీగా కనిపించింది బోనస్ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ టీవీ అంపైర్ కి అనిపించలేదు. సో విల్ హ్యావ్ టు గో విత్ టీవీ అంపైర్. 3 points. ఎట్టకేలకు ఒక సూపర్ రేడ్ అయితే చేశారు విజయనగరం నింజాస్, కానీ కాస్త లేట్ అయితే అయిపోయింది శశి. టూ లిటిల్ బట్ టూ లేట్. 4-minute గేమ్. 4 నిమిషాల ఆట. సో తేజ ఈ సీజన్లో 17 పాయింట్లు ఈ మ్యాచ్లో. నౌ హీస్ 16. సో హైయెస్ట్ తంది 17. సో ఈ మ్యాచ్లో ఏమైనా థండర్ 20 చేయగలడా చూద్దాం. సో ఆల్ అవుట్ ప్రమాదంలో ఉన్నారు వైజాగ్ కమాండోస్. ఎస్ రాధిక గారు, నాకు డౌట్ అండి, ఇంత టాప్ రేడర్ ఇప్పటివరకు థండర్ 20 చేయలేదా? మనం ఇంకా ఫస్ట్ థండర్ 20 కోసం వెయిట్ చేస్తున్నామా అనిపిస్తోంది శశి. యా ట్రూ, నేను అదే షాక్ అయ్యాను. ఇప్పటి వరకు థండర్ 20 చేయలేదా? ఆ కటౌట్కి 25-30 పాయింట్లు పర్ మ్యాచ్ కావాల్సిందే, రావాల్సిందే. రూపేష్ 3 నిమిషాల ఆట దాదాపు మిగిలిందంతే. అంతే అంతే అంతే. ఫ్రంటల్ బ్లాక్, సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్, క్లోజ్, చాప్టర్ క్లోజ్. 1 point విజయనగరం నింజాస్. ఎస్ రూపేష్ రైట్ రేడర్ అండ్ లెఫ్ట్ కార్నర్ ని మాత్రం పుష్ చేశాడు. రైట్ కార్నర్ చక్కగా చైన్తో వచ్చాడు, బ్లాక్ చేశాడు. టైమింగ్ పర్ఫెక్ట్ గా ఉంది ఆ టాకిల్లో. ఆల్మోస్ట్ గివ్ అప్ చేసేసారు శశి, ఎందుకంటే చాలా చాలా డిఫరెన్స్ ఉంది. 13 points కవర్ చేయడం 2.5 minutes లో కాస్త ఇంపాసిబుల్. అట్లీస్ట్ ఆల్ అవుట్ అయినా సాధిస్తే కొంచెం స్కోర్ డిఫరెన్స్ తగ్గించవచ్చు. లెస్ దెన్ 7 అవుతుందా అంటే అది కూడా కాస్త ఇంపాసిబుల్ గా కనిపిస్తుంది. మేబీ ఆల్ అవుట్ జరిగితే మేబీ ఛాన్సెస్ ఉంటాయేమో. బట్ వైజాగ్ కమాండోస్ ఆల్ అవుట్ ఇస్తారా? ఎట్లా టేబుల్ టర్న్ చేసేసారో చూసాము. తేజ గాన్ అండి ఇక్కడ, తేజ గాన్. రేడింగ్ ఆప్షన్ లేదు. సో ఇది కూడా చక్కటి ఆపర్చునిటీ విజయనగరం నింజాస్ కి.
2-minute గేమ్ లో మరి ఇక్కడైతే శివ గణేష్ రెడ్డి మేబీ ఒక ఎంటీ రేడే చేస్తాడేమో అనిపిస్తోంది. తన బాడీ అటాకింగ్ గేమ్ లేదనిపిస్తుంది. ఇక్కడ మాత్రం బోనస్ క్లియర్ చేశాడు అండ్ బోనస్ తర్వాత డైవ్ టాకిల్ జరిగింది కాబట్టి లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ ఆల్ అవుట్ మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది విజయనగరం నింజాస్ కి. Vijayanagar Ninjas. Please back. ఎస్ బోనస్ పాయింట్ లభించింది. ఎస్ బోనస్ లభించిన తర్వాత యాంకిల్ హోల్డ్, గుడ్ డిఫెన్స్, Riders save 1+2, 3 points. Vijayanagar Ninjas. ఆల్ అవుట్. Number 19 out. All out. వైజాగ్ ఆల్ అవుట్ అయ్యారు. కానీ మీరు అన్నట్టు ఇందాక డైలాగ్ టూ లిటిల్ టూ లేట్. Time out. Vizag Commandos. ఫస్ట్ టైం ఆల్ అవుట్ పాయింట్స్ సాధించింది విజయనగరం నింజాస్. లాస్ట్ 1 minute గేమ్ ఉందనగా 9 పాయింట్లు లేడన్నా మనం 9 పాయింట్లు లేడన్నా 1 నిమిషం ఉందా తీసుకోడా ఎక్కి సాడిచ్చా వయసు ఏర ఒక్కడికే లోన్ ఇచ్చారు. స్కోర్ డిఫరెన్స్ చాలా విన్నారుగా? matter అవుతుంది శశి, అందుకని కొంచెం కోప్పడ్డాడు కోచ్. స్కోర్ డిఫరెన్స్ ఎంతో ఉండింది, 13 points. స్కోర్ డిఫరెన్స్ కాస్త 9కి తీసుకొచ్చారు. సో ఆ కోపాన్ని పర్ఫార్మెన్స్ గా కన్వర్ట్ చేస్తారా చూడాలి ఇక్కడ. సో ఎన్ని పాయింట్లు సాధిస్తారు? మీరు అన్నట్టు 7 దానికంటే తక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కోర్ డిఫరెన్స్ తగ్గినప్పుడు 5 పాయింట్లే Bonus point. లేదా 6 Vijayanagar వస్తాయి. Ninjas. బోనస్ పాయింట్. ఇక్కడ ఏమో మొమెంటం కాస్త విజయనగరం నింజాస్ని దగ్గరలో ఉంది, మొమెంటం వాళ్ళ వైపు ఉందని అనిపిస్తోంది. మీరు చూస్తే టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ తేజాని. Bonus point. Vijayanagar Ninjas. అట్లీస్ట్ ఆ స్కోర్ డిఫరెన్స్ తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారు శశి. దట్స్ ఎ గుడ్ వన్. Or die. డూ ఆర్ డై రైడ్ వైజాగ్ కమాండోస్ కి. అప్పుడెప్పుడో స్టార్టింగ్ ఆఫ్ ది మ్యాచ్ లో చూసాం డూ ఆర్ డే రైడ్, అండ్ ఇప్పుడు చూస్తున్నాం మరొకసారి వైజాగ్ కమాండోస్ కి. అక్కడ సక్సెస్ అయ్యారు, మరి ఇక్కడ సక్సెస్ అవుతారా? లేదు, డైవ్ టాకిల్ ప్రాపర్ గా జరిగింది లెఫ్ట్ కార్నర్ నుండి. డూ ఆర్ డే రైడ్ లో రైడర్ అవుట్. Vijayanagar Ninjas. దీంతో స్కోర్ డిఫరెన్స్ అయితే తగ్గింది శశి. ఆ స్కోర్ డిఫరెన్స్ 8కి పడిపోయింది. ఈ రైడ్ చాలా క్రూషియల్. మరి ఎంతవరకు తీసుకెళ్తారు చూడాలి. రన్నింగ్ హ్యాండ్ టచ్ ఎస్టాబ్లిష్ చేశాడు. 1 point. నాకు తెలిసి Vijayanagar ఇప్పుడు Ninjas. Jersey number తేజ 14 రాక తప్పదు. తేజ వస్తాడా లేదా చూడాలి. రన్నింగ్ హ్యాండ్ 6 టచ్. points డిఫరెన్స్. 6 points డిఫరెన్స్. అట్లీస్ట్ ఇక్కడ మేబీ రూపేష్ వచ్చాడు కాబట్టి ఇంతకుముందే డూ ఆర్ డే రెడ్ అయిపోయింది. బాక్ లైన్ ఒకటే క్రాస్ చేస్తాడు. వైజాగ్ కమాండోస్ ఎస్ కంటిన్యూస్ విక్టరీస్ అందుకుంటూనే ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇంకా కూడా టేబుల్ టాపర్ వాళ్ళు అవ్వలేరు, ఇంకా కూడా ఇంకొక మ్యాచ్ గెలిస్తే అవుతారు. విజయనగరం నింజాస్ కూడా మరి సెకండ్ స్పాట్ లోనే ఉండిపోతారు. కేవలం ఒకే ఒక పాయింట్ తీసుకుంటారు ఈ మ్యాచ్ నుండి కాబట్టి. Rider out. 1 point. Let's see. Vizag Commandos. ఇంకొక ఆపర్చునిటీ ఉంది, రైడింగ్ ఆపర్చునిటీ ఉంది. కాస్త డైరెక్షన్ లెస్ అనిపించింది తన ఫుట్ వర్క్. అండ్ ఇక్కడ రూపేష్ మళ్ళీ ఇంకోసారి వచ్చాడు. ఇంకో పాయింట్ వచ్చిందా? ఎస్, పాయింట్ అయితే లభించింది. లేదు, నిజంగా చాలా చాలా క్విక్గా వెళ్ళిపోతుంది మ్యాచ్. అండ్ లాస్ట్ రైడ్ బహుశా రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ టాకిల్ అవ్వకూడదు వెరీ గుడ్ శశి. టాకిల్. Rider out. ఎస్ మ్యామ్. Bonus point. Vijayanagar Ninjas. ఒక్క పాయింట్ కూడా తీసుకోలేకపోయారు. ఎంటీ రేడ్ చేసిన ఒక పాయింట్ వచ్చిండేది. అనవసరంగా డీప్ గా వెళ్ళాడు. బాక్ లైన్ క్రాస్ చేస్తుంటే సరిపోయేది. మరొకసారి స్కోర్ డిఫరెన్స్ 8కి తీసుకొచ్చాడు. ఈ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి శశి గేమ్ లో. ఆ ఒక్క పాయింట్ ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎస్, ఓవరాల్గా చూసుకుంటే మీరు అన్నట్టు 7 పాయింట్ల కంటే అధిగమించింది కాబట్టి ఆ ఒక్క పాయింట్ కూడా రాదు. సో ఇవన్నీ కూడా మీరు అన్నట్టు సూపర్ 4 కావచ్చు, లాస్ట్ స్టేజెస్లో చాలా క్రూషియల్ అవుతాయి. ఒక్కొక్క పాయింట్ కూడా చాలా చాలా క్రూషియల్. ఇంకోసారి చూద్దాం. బ్యాక్ హోల్డ్ టూ గుడ్. దాని తర్వాత యాంకిల్ హోల్డ్. నెక్స్ట్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ వచ్చేసారు. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్.
కానీ ఒకానొక దశలో 13-14 పాయింట్ల తేడా నుంచి కుదించి 8కి తీసుకొచ్చారు. బాగా పుంజుకున్నారు కానీ సరిపోలేదు. గుడ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా వైజాగ్ నుంచి. అండ్ విజయనగరం కాస్త నిరాశ, ఏమంటారు? అబ్సల్యూట్ ఆ సూపర్ రేట్ చేసిన తర్వాత, ఆల్ అవుట్ చేసిన తర్వాత కాస్త హోప్ అయితే కనిపించింది. బట్ దెన్ అప్పటికే టైం రన్ అవుట్ అవుతుంది. మనం అనుకున్నాము అంతకుముందులో కూడా ఎంటీ రేస్ చేయాలనుకుంటే క్విక్గా చేయాలి, టైం మీకు లేదు అని. సో ఆ టైమే వర్కౌట్ అవ్వలేదు వాళ్ళకి. ఇక్కడ ఈ ప్లేయర్ మాత్రం చక్కగట్టి పర్ఫార్మెన్స్. బట్ యెట్ అగైన్ వైజాగ్ కమాండోస్ బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ సాధించారు శశి. ఇక్కడ 47 పాయింట్స్ డిఫరెన్స్. సో విజయనగరం నింజాస్ కి కూడా ఒక పాయింట్ వచ్చింది శశి. గుడ్. బోనస్ ఇచ్చారు. ఇప్పుడే మనం చూస్తున్న టైంలో రెఫరీస్ అండ్ అటువైపు నుంచి వచ్చి విజయనగరం ప్లేయర్ రివ్యూ కోరుకోవడం జరిగింది, చూసామండి. ఆ ఒక్క పాయింట్ యాడ్ చేయడం జరిగింది. క్లియర్ కట్గా తన ట్రైలింగ్ ఫుట్ గాల్లో ఉండింది అండ్ లీడింగ్ ఫుట్ బోనస్ లైన్ దాటి. సో మీరు అన్నట్టు డిఫరెన్స్ 7. సో ఆ పాయింట్ అయితే లభిస్తుంది. 7 పాయింట్లు వచ్చాయి కాబట్టి ఆ డిఫరెన్స్ ఒక్క పాయింట్ అయితే లభిస్తుంది. సక్సెస్ఫుల్ రేట్స్ ఇటువైపు 19-42లో, ఇటువైపు 22-41లో. సో విజయనగరం కాస్త మెరుగ్గానే పర్ఫామ్ చేసింది. సో ఆల్ ఇన్ ఆల్ నెక్ టు నెక్ కాంపిటీషన్. సో సెకండ్ హాఫ్ ముగిసింది 47 పాయింట్లు అండ్ విజయనగరం 40. సో ఇటువైపు చూస్తే రాజశేఖర్ రెడ్డి బెస్ట్ అనిపించాడు అండ్